నమస్తే. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రజా సమస్యలని ఒక పక్కన ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంటే, బీజేపీ పార్టీ ఏ విధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. మరొక పక్కన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైపోతూ ఉన్నది. సో వీటన్నిటిపైన ప్రెషర్ తీసుకురావాల్సినటువంటి బీజేపీ పార్టీ కాస్త వెనుకంజరంలో ఉంది నిలదీయడంలో. ముఖ్యంగా ఓట్ల చోరీ సంబంధించినటువంటి అంశం ప్రధానమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. అలాగే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు. సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీ మోర్చా అధికార ప్రతినిధి రవికుమార్ గారు. అన్న నమస్తే. సో ముందుగా ఏదైతే ఓట్ చోరీ అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ అలాగే బండి సంజయ్ మధ్యలో నడుస్తున్నటువంటి అంశం, నిజంగా తెలంగాణలో సైతం కూడా ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. మహేష్ కుమార్ గౌడ్ పదే పదే ఆయన యొక్క జనహిత పాదయాత్రలు చెప్తా ఉన్నాడు. బండి సంజయ్ కానీ మిగతా ఉన్నటువంటి ఎంపీలు సైతం కూడా ఓటు చోరీతోనే గెలిచిందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. ఇప్పుడు రాహుల్ గాంధీని ఇంతకుముందు అందరూ పప్పు అంటుండే. పప్పు అంటే ఏమర్థం? బుర్ర లేదని అర్థం. ఆయన కోవకి ఈయన కూడా మహేష్ గౌడ్ గారిని కూడా వేయాల్సి వస్తుంది. ఇప్పుడు సీనియర్ నాయకుడు, ఆయన అంటే గౌరవం ఉన్నది, ఒక బీసీ నాయకుడు గౌరవం ఉన్నది. కానీ ఆయన మాట్లాడే మాటలకు కొంచెం కూడా పొంతన లేకుండా పోయింది. 2,25,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి బండి సంజయ్ గారినే దొంగ ఓట్లతో గెలిచిందంటే, సరిగ్గా 2,25,000 ఓట్ల మెజారిటీ అంటున్నా. 5,85,000 ఓట్లు వచ్చినాయి బండి సంజయ్కి. అన్ని ఓట్లు అంత మెజారిటీ వస్తే మరి మీ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు కదా, ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు, డివిజన్ నాయకులు ఉంటారు, డివిజన్ స్థాయిలో నాయకులు ఉంటారు. ఓటింగ్ జరగకన్నా ముందు ఓటర్ లిస్ట్ ఇస్తారు వాళ్ళకి. మరి ఏ దొంగ ఓట్లు కాదు మరి చెక్ చేసుకోవాలి. అప్పుడేం గుడ్డి గుర్రం పళ్ళు దొమ్ముతున్నారు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏం చేస్తున్నారు? అప్పుడు ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరం అయిపోయింది. ఎలక్షన్స్ అయ్యి సంవత్సరం అయితే అది ఇప్పటిదాకా ఏమన్నా మరి తాటి చెట్టు కింద ఏమన్నా ముద్దగొట్టి వండుకున్నాడు మహేష్ కుమార్ గౌడ్? ఏం చేస్తున్నాడు? మరి సంవత్సరం తర్వాత నిద్రలేసిండా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడా? అరే నేను ఏమంటున్నా, మాట్లాడేటప్పుడు కొంచెమన్నా దానికి ఆధారము, ఏం మాట్లాడుతున్నా అనే సోయి ఉండాలి కదా. ఊరికైనా ఏదో గాల్లో బట్టగాల్చి మీదేసేస్తే దొంగ ఓట్లు అంటే ఎట్లయితుంది? సో ఒక రాష్ట్రంలోనే కాదు, అంటే ఒక పక్కన దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ సైతం కూడా, ఇలా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడే కాదు, రాహుల్ గాంధీ సైతం కూడా ఇదే నినాదాన్ని బలంగా తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం. నేను ముందే చెప్పిన, రాహుల్ గాంధీ ఒక పప్పు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? సరే మీ పాయింట్ ప్రకారం రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? మహారాష్ట్రలో కొన్ని లక్షల ఓట్లు యాడ్ అయినాయి, దాని ద్వారానే భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచింది అంటున్నాడు. అంటే ఆ ఓట్లు యాడ్ అయిన ఏదో దొంగ ఓట్లు అని మాట్లాడుతున్నా, ఆ దొంగ ఓట్లని తీసేయాలన్నా వద్దా? ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ అవుతున్నాయి. బీహార్ ఎలక్షన్స్లో అట్లా ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో, లేదా డబుల్ ఎంట్రీ ఉన్నాయో, లేదా ఎవరైతే అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి ఓట్లు ఇంకా మార్పించుకున్న వాళ్ళు ఉన్నారో, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి ఓట్లు మనము ఒక సరి చేసుకోవాలన్నా వద్దా? ఓటర్ లిస్ట్ సరి చేసుకోవాలి. దానికి సంబంధించి ఈసీఐ ఏం చేసిందంటే ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొని దాదాపు 65 లక్షల మంది ఓటర్లు లేరు అని చెప్పింది. ఎప్పుడు లేరు? ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరు? అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్స్ని, బూత్ లెవెల్ ఆఫీసర్స్ని ఎంటబెట్టుకొని ఇంటింటికి పోయి ఈ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారా లేదా అన్ని చెక్ చేసుకొని, అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్స్ని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళని అందులోకెళ్ళి తీసింది. 1,60,000 మంది అన్ని పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్స్ 1,60,000 మంది పైగా పనిచేసిన తర్వాత 65 లక్షల మంది ఓటర్లు లేరని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత ఆ 65 లక్షల మంది లేరు, కావాలంటే ఇలా ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ ఉంటే, వీళ్ళు ఉన్నారు బయటికి పోయినారు లేదా ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ ఉంటే మీరు సబ్మిట్ చేసుకోవచ్చు, సెప్టెంబర్ 30 తారీఖు వరకు సమయం ఉన్నదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తర్వాత ఈ బురద జల్లుడు ఏంది నాకు అర్థం కాలే. ఒక స్వతంత్ర సంస్థ ఈసీఐ అనేది స్వతంత్రంగా పనిచేస్తుంది. అటువంటి సంస్థను నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. ఇంతకుముందు సుప్రీంకోర్టును క్వశ్చన్ చేసినావు, ఇంతకుముందు భారత రాజ్యాంగాన్ని క్వశ్చన్ చేసినావు, అంతకుముందు పార్లమెంటరీ వ్యవస్థనే క్వశ్చన్ చేసినావు, అంతకుముందు మన్మోహన్ సింగ్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మొహం మీద పేపర్లు చింపి ఆయన మొహం మీద కొట్టిన ప్రధానమంత్రిని కూడా నువ్వు క్వశ్చన్ చేసిన, ప్రధానమంత్రిని కూడా అవమానించినావు. రాహుల్ గాంధీ కొంచెం అన్నా బుద్ధి తెచ్చుకోవాలి. డెమోక్రసీలో ఉన్నాము. ఒక అపోజిషన్ లీడర్గా ఒక మంచి బాధ్యత ఇచ్చినారు భారతదేశ ప్రజలు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నీ వ్యవహారం ఎట్లా ఉంది, నువ్వు ఏం మాట్లాడుతావు అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడాలి. ఎందుకు ఇప్పుడే ప్రధానంగా చర్చ వస్తూ ఉంది ఓట్ల చోరీ? ఒక పక్కనే ఎన్నికలు అయిపోయినాయి, సంవత్సర కాలం తర్వాత
ఈ అంశాన్ని ఎత్తుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అంశాన్ని ఏముండొచ్చు? ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి అనిల్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఓడిపోతుందో బీహార్లో ఓడిపోతామని చెప్పేసి వాళ్ళు నిశ్చయించుకున్నారు. మేము ఎట్లా బీహార్లో ఓడిపోతాం, బీహార్లో ప్రజలు మాకు ఓట్లేరని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు కొత్త ఏదైనా నెరేటివ్ తీయాలా, అబద్ధపు ప్రచారాలు చేయాలి. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2014 నుంచి వీళ్ళు తీసుకున్న నెరేటివ్స్ ఒకసారి చూడండి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఏఏ అని తీసుకొచ్చింది. అప్పుడు ఏమన్నారు, ఈ దేశంలో మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారు, మైనారిటీలను అసలు ప్రజలాగా చూస్తలేరని చెప్పేసి ఒక నెరేటివ్ ఎత్తుకున్నారు. ఏమైంది దాని తర్వాత 2019లో మళ్ళీ ఓట్లేసి మమ్మల్ని గెలిపించారుగా. 2019లో అధికారంలో రాగానే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, ప్రజాస్వామ్యం అసలు లేకుండా పోయిందని చెప్పేసి అప్పుడు మళ్ళీ కొత్త నెరేటివ్ ఎత్తుకున్నారు. అప్పుడు కూడా దేశ ప్రజలందరూ మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసినారు. మొన్నటికి మొన్న రాజ్యాంగమే ప్రమాదంలో ఉంది, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, రాజ్యాంగాన్ని లేకుండా చేస్తుందని చెప్పేసి ప్రచారం చేసింది. మళ్ళీ ఏమైంది, మళ్ళా కాంగ్రెస్ పార్టీకి 100 లోపు సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏమంటున్నారు, భారతీయ జనతా పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది, బీసీలకు రాజ్యాధికారం లేకుండా చేస్తుంది, బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్తున్నది. మరి మొన్న ఉపరాష్ట్రపతిని ఎవరిని పెట్టిరయ్యా వాళ్ళు? ఒక రెడ్డిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతిని పెట్టిరు. మేము ఎవరిని పెట్టినాం? ఒక బీసీ క్యాండిడేట్ని ఉపరాష్ట్రపతిగా పెట్టినాం. మీరేమో జంతర్ మంతర్లో, ఢిల్లీలో జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్ల కోసము మీరు అన్ని ముసలి కన్నీళ్ళు గార్చుకుంటా మీరు ధర్నాలు చేసిరు. మేము బీసీలకు మంచి చేయాలని చెప్పేసి దేశంలో ఒక బీసీగా ఉన్నటువంటి గవర్నర్ గారిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని చేసినాం. మీరు ఎందుకు చేయలే? మరి మీకు మంచి అవకాశం ఉండే కదా, బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఒక బీసీ అభ్యర్థిని మీరు పెట్టాల్సింది కదా ఉపరాష్ట్రపతిగా, ఎందుకు పెట్టలేకపోయారు? వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఇవన్నీ వాళ్ళు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావుకి ఇచ్చిన బాధ్యతలు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్కి ఒక బీసీకి ఇచ్చినాం మేము అన్నటువంటి ఆ లైన్ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎవరు అధ్యక్షుడు ఉండే? మరి తెలంగాణలో ఒక రెడ్డి ఉండే, ఇప్పుడు బీసీకి ఇచ్చారు. అంతకుముందు మాకు బీసీ ఉండే, ఇప్పుడు రెడ్డికి, ఇప్పుడు ఓసీకి ఇచ్చారు. అరే నడుస్తూ ఉంటుంది అట్లా. రేపొద్దున మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా మా నాయకులందరూ కూడా అదే ఛాలెంజ్ చేస్తున్నారు. సరే, తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల చోరీ జరిగింది కదా, మీ యొక్క ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి, ఇక్కడ కూడా ఎస్ఐఆర్ చేద్దాం. ఎస్ఐఆర్ చేసిన తర్వాత ఎలక్షన్స్కి పోదాం. ఎలక్షన్స్కి పోయిన తర్వాత చూద్దాం ఎవరికి ఎన్ని ఓట్లు పడితే, ఎవరికి దొంగ ఓట్లు ఉన్నాయి, ఎవరికి దొంగ ఓట్లు లేవు, ఏ పార్టీకి దొంగ ఓట్లు ఉన్నాయి, ఏ పార్టీకి దొంగ ఓట్లు లేవు, అవన్నీ కూడా తెలుసుకుందాం. మరి మీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి. మాకు ఇంకా డౌట్ ఏమొస్తుందంటే, మా సంజయ్ అన్నట్టు మాకు ఇంకా డౌట్ ఏమొస్తుందంటే, 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏడున్నదమ్మా? ఉన్నదా అసలు తెలంగాణ రాష్ట్రంలో? ఉప ఎన్నికలు జరిగినాయి, హుజరాబాద్ కానీ దుబ్బాక కానీ అన్ని ఉప ఎన్నికలు జరిగినాయి. కనీసం కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలే. ఇదే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు దొరకలే, 2-3 సీట్లు గెలిచిరు. అటువంటిది సడన్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు ఎట్లా వచ్చింది? అరే పరిశాన్ అయిపోయారు. ఎందుకు అధికారులకు ఎట్లా వచ్చింది అంటే, దొంగ ఓట్లు వేయించుకున్నారు వీళ్ళంతా దొంగ ఓట్లు వేయించుకున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇది నేను చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చెప్తా. అన్ని దొంగ ఓట్లే. ఎందుకు? అధికారంలోకి వచ్చిరు కదా, ప్రజల్లో వీళ్ళకి మంచి అది ఉండి అని అనుకుందాం. ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందనుకుందాం. మరి వెంటనే 1 సంవత్సరం తర్వాత ఇదే తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎలక్షన్ జరిగింది, టీచర్ల ఎలక్షన్ జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి ఎట్టుపోయిందండి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలే? భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలిచింది? అంటే 8 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి మీ పార్టీ కూడా 8 ఎంపీలు వచ్చినాయి కదా. పోయినసారి మా ఓట్ షేర్ ఎంత ఉండే, ఈసారి మా ఓట్ షేర్ ఎంత ఉంది? ఓట్ షేర్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతున్నది, ఒక పద్ధతి ప్రకారం పెరుగుతున్నది. అంతకుముందు మాకు ఒక ఎమ్మెల్యే ఉండే, తర్వాత ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ ఓట్ షేర్ కూడా మీరు చూడండి, ఓట్ పర్సెంటేజ్ చూడండి అంటున్నా. కాంగ్రెస్ పార్టీ చూడండి, ఉప ఎన్నికల్లో ఎంత ఓట్ షేర్ ఉంది? అంతకుముందు ఎన్ని సీట్లు గెలిచారు, ఎన్ని ఉప ఎన్నికల్లో వీళ్ళు డిపాజిట్లు తెచ్చుకోగలిగినారు? గ్రాడ్యువల్గా ఏమైనా పెరిగిందా? మాది గ్రాడ్యువల్గా కొంచెం తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని చూసినారు, బీఆర్ఎస్ని చూసినారు. అరే భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి తెలంగాణ ప్రజలు మనసులో గట్టిగా అనుకుంటున్నారు. కాబట్టి మాకు ఓట్ షేర్ పెరుగుతూ ఉంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల యొక్క ఆరోపణ, ముఖ్యంగా ఇలా బీజేపీ పార్టీ రాముడిని ఎత్తుకోవడం, ముస్లింలను తిట్టడం అన్నటువంటి ఒక నినాదంతో మాత్రమే ఎన్నికలకు వెళ్తా ఉన్నది. రాముడు అంటే అందరికీ దేవుడే. సో రాముడిని ప్రత్యేకంగా ముంగడ పెట్టేసి ఓట్ల చోరికి పాల్పడతా ఉన్నారు వీళ్ళు, రాముడిని ముంగడ పెట్టేసి అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. నిన్న బండి సంజయ్ సైతం కూడా మాట్లాడుతూ మాది దేవుళ్ళ పార్టీ అని చెప్పేసి కూడా అఫీషియల్ అయినటువంటి స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్లు ఏ విధంగా చూసుకోవచ్చు? 100% మాది దేవుళ్ళ పార్టీయే. రాముడు ఒక దేవుడు. ఈ దేశ ప్రజలు అత్యంత
అత్యంత భక్తితో కొలిచేటువంటి దైవం, అత్యంత అడ్మైర్ చేసేటువంటి దైవం. అటువంటి దైవాన్ని మేము ఖచ్చితంగా మేము ఓన్ చేసుకుంటాం. ఎందుకు ఓన్ చేసుకోకూడదండి? ఇప్పుడు రాహుల్ గాంధీని ఎవరైనా వద్దన్నారో ఓన్ చేసుకున్నటువంటి మీరు కూడా చెప్పండి. జై శ్రీరామ్ అని చెప్పేసి రాహుల్ గాంధీని కూడా అనమని చెప్పండి. తప్పేమున్నది అంటే అనకూడదా? తప్పేమున్నది? రాహుల్ గాంధీ నోట్లోకి వెళ్ళి జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక్కసారి చెప్పించండి. మీకు దమ్ముంటే చూస్తా నేను చెప్పించాను. ఎలక్షన్ టైంలో మాత్రం గుళ్ళల్లో పోతాడు, తిలకం పెట్టుకుంటాడు, చందనం పెట్టుకుంటాడు, అదే జన్యు ధరిస్తాడు, అన్ని అభిషేకాలు చేస్తుంటాడు, అన్ని చేస్తుంటాడు. మీ పార్టీ నాయకులు చేయట్లేదా? మా ఎలక్షన్స్ అప్పుడు మేము చేయం, ప్రతిసారి చేస్తాం. మేము ప్రతిరోజు మా నాయకులందరూ ప్రతిరోజు పూజ చేసుకుంటారు, దేవుని దర్శించుకుంటారు, ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు. ఎలక్షన్ టైంలో నాటకాలు చేయరు. మసీదులకు పోయేటువంటి ప్రయత్నం, నేనేమంటున్నా ఎవరైనా పిలిస్తే పోయింటారు కానీ ఎవరైనా పిలిస్తే వీళ్ళలాగా కేవలం ఎలక్షన్స్ కోసము డ్రామాలు ఆడం. మేము ఎలక్షన్స్ కోసము దేవుళ్ళ పేరుతో డ్రామాలు ఆడం. ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీని చూడండి, ఎలక్షన్స్ రాగానే టోపీ పెట్టుకుంటాడు, మస్జిద్లలో పోతాడు, దర్గాలలో పోతాడు, అన్ని కార్యక్రమాలు చేస్తుంటాడు, గుళ్ళలో కూడా తిరుగుతూ ఉంటాడు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ని బంద్ అయిపోతాయి సడన్ గా. ఎటు పోతాడో దేవుళ్ళ పైన రాజకీయాలు చేస్తుంది ఎవరు అంటున్నా. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే గుళ్ళకు మసీదులకు పోతే అది దేవుడి పైన రాజకీయాలు చేసినట్టు. ప్రతిసారి పోతే రెగ్యులర్గా పోతే దేవుడి పైన రాజకీయాలు చేసినట్టు కాదు. నేను ఇంకో విషయం చెప్తున్నా. ఇదే శ్రీరాముడు ఈ దేశంలో 550 సంవత్సరాల నుంచి ఒక అయోధ్య ఆలయం గురించి 5 లక్షల మంది హిందువులు ప్రాణాలు కోల్పోయినారు. ఒక ఉద్యమం నడిచింది. అటువంటి ఉద్యమంలో భారతదేశంలో హిందువుల యొక్క సెంటిమెంట్ కోసము రామాలయాన్ని కడితే, రామాలయ ప్రాణ ప్రతిష్టకు కనీసం వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తే కనీసం రాలేదు వాళ్ళు. రామాలయం కట్టి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది, ఒక్కసారి కూడా దర్శనం చేసుకోలేదు వాళ్ళు. ఎందుకు? రాముడు అంటే అంత కోపం ఎందుకు? హిందువులంటే మీకు అంత కోపం ఎందుకు? హిందువులంటే మీకు అంత శత్రుత్వం ఎందుకు? అనేక సార్లు మాట్లాడారు. 2007 సెప్టెంబర్లో వీళ్ళు కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. ఈ దేశంలో రాముడు అనేవాడు మిథ్య, రాముడు దేవుడు కాదు, రాముడు అనేవాడు లేడు, రామసేతు రాముడు కట్టడం మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల యొక్క సెంటిమెంట్ని వీళ్ళు దారుణంగా అవమానించిర్రు. వాళ్ళకు ఓట్లు పడతాయి ఈ దేశంలో, వాళ్ళకు ఓట్లు పడవని తెలుసు కాబట్టి ఇప్పుడు కొత్త నాటకాలని స్టార్ట్ చేసి దొంగ ఓట్లు అని చెప్పేసి, ఓట్ చోరీ అని చెప్పేసి, అదని ఇదని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. నేను ఇంకో విషయం చెప్తాను అనిల్ గారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు హిందూ దేవుళ్ళపైన ఏ విధంగా అయితే అవహేళనగా మాట్లాడిన మీరు చూసిరు. కేసీఆర్ గారు మాట్లాడారు, నిజామాబాద్లో దెబ్బ కొట్టిరు. కేటీఆర్ గారు మాట్లాడారు, ఆయనకు ఇప్పుడు మొన్న ఎలక్షన్లో దెబ్బ కొట్టిరు. వాడు ఫరూకి అంటండి, వాడు రాముణ్ణి సీతమ్మ వారిని వాడు అవమానిస్తే వాడిని శిల్పారామం తీసుకొచ్చి 1200 మంది పోలీసు వాళ్ళని పెట్టి వాడిని షో చేస్తాడండి. అదా నడుస్తున్నది. ముత్యాలమ్మ టెంపుల్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారి విగ్రహాన్ని ఆ విధంగా ధ్వంసం చేసి అవమానిస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాడంటే నాకు అర్థం కాదు. ఎందుకు మాట్లాడాడు? అదే ఇప్పుడు బంజారాహిల్స్లో అమ్మవారి టెంపుల్ని ఎంత దారుణంగా కూలగొడితే దాని గురించి మాట్లాడాడండి. మరి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, ముత్యాలమ్మ టెంపుల్ గురించి మాట్లాడలే, బంజారాహిల్స్ అమ్మవారి టెంపుల్ గురించి మాట్లాడలే. అరే ఇప్పుడు నిన్నమ్మని వచ్చిన దీని గురించి మాత్రం పెద్ద నోట్లు వేసుకొని మాట్లాడుతున్నారు. మత రాజకీయాలు చేస్తారని చెప్పేసి మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు. అంటే హిందువుల సెంటిమెంటు ఎప్పుడు ఎవరైనా కొల్లగొడితే వాటి గురించి మాట్లాడరా? హిందువుల అమ్మవారి ఆలయాల పైన, హిందువుల దేవుళ్ళ గుళ్ళ పైన ఇటువంటి దాడులు జరుగుతూ ఉంటే వీళ్ళు మాట్లాడరా? హిందువులు ఓటర్లు కాదా ఈ రాష్ట్రంలో? ఎందుకని వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి ఓట్ బ్యాంక్ భయం, మైనారిటీలు అనే వాళ్ళు ఓట్లేరని చెప్పేసి భయం, మైనారిటీ ఓటు బ్యాంక్ పెట్టుకొని కూర్చున్నారు. మేము అట్లాంటి రాజకీయాలు చేయం. సో మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడితే హిందూ ఓటర్లను ఆకర్షించవచ్చు అన్నటువంటి ప్రయత్నం బీజేపీ అన్నటువంటి ఆరోపణలు కూడా వినపడుతుంది. గంపగుత్త ఓట్లు పోతాయి కదా, ఓటు బ్యాంక్ పోతుంది కదా, గంపగుత్త ఓట్లు అయితే రావాలా అవి పోతాయి కదా, అవి రావు కదా. వీళ్ళిద్దరు పోటీ పడి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా పోటీ పడి ఈ మైనారిటీలను సంతుష్టీకరణ చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే మైనారిటీలందరూ ఇటు కాంగ్రెస్కి పోతారండి, కాంగ్రెస్ మాట్లాడితే మైనారిటీలందరూ బీఆర్ఎస్కి పోతారండి. భయం వీళ్ళకి. భారతీయ జనతా పార్టీ ధైర్యంగా మాట్లాడుతుంది. మాకు కూడా మైనారిటీలు ఓట్లు వేస్తారు, మాకు కూడా ముస్లిమ్స్ ఓట్లు వేస్తారు, మేము కూడా మైనారిటీల కోసం పనిచేస్తున్నాం, మేము కూడా ముస్లింల కోసం పనిచేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఇన్ని పథకాలు పెట్టినారు, ఇన్ని పథకాలు ముస్లింలు లేరా లబ్ధిదారులు? రేషన్ బియ్యం, ఉచిత రేషన్ బియ్యం ముస్లింలకు ఇవ్వట్లేదా? ఉచిత టాయిలెట్ ముస్లింలకు ఇవ్వలేదా? ముద్రా లోన్లు ముస్లింలకు ఇవ్వలేదా? రైతు సమ్మాన్ నిధి,
రైతు భరోసా మేము ఇస్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ముస్లిం రైతులకు ఇవ్వట్లేదా? అందరికీ ఇస్తున్నారు. వాళ్ళు ఓట్లు కూడా మాకు కూడా వేస్తున్నారు. నేనేమంటున్నా, ఈ దేశంలో మత రాజకీయాలు చేయకూడదు, అందరినీ ఈక్వల్గా చూడాలా. అరే ఎక్కడ ముత్యాలమ్మ గుడి గురించి మాట్లాడితే ఎక్కడ ముస్లిం ఓట్లు దూరం అవుతారని చెప్పేసి మాట్లాడకుండా ఏదో నోట్లో పెరుగుగడ్డ కట్టినట్టు కూర్చుంటే ఎట్లయితుందండి? సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధానంగా చర్చ నడుస్తూ ఉన్నది. సో బీసీల నోట్లలో మనుగొట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ముస్లింలను అడ్డం పెట్టుకొని కూడా ముస్లింలు దాంట్లో ఉన్నారన్నటువంటి ఒక సాకు చూపెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల సంబంధించినటువంటి బిల్లు మీరు తప్పు చెప్తున్నారు. దాన్ని మేము ఆమోదించట్లేదు అనేది కేంద్రం చెప్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. ఏమంటున్నా, బీసీల కోసము ఈ దేశంలో ఎవరైనా పని చేసినారు, డబ్బులు కేటాయించి బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్ని పూర్తిగా ఖర్చు చేసినారు ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశ చరిత్ర మొత్తంలో కేవలం నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం మాత్రమే. ఇదే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు బీసీల కోసం ఒక నీలి విప్లవం కావచ్చు, ఒక గొర్రెల పథకం కావచ్చు, విశ్వకర్మ యోజన కావచ్చు, ఇటువంటి పథకాలు తీసుకొచ్చి ఆ పథకాలకు బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్ని మొత్తం 100% ఖర్చు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందండి. బీసీలకు వీళ్ళు ఏం పథకాలు తీసుకొచ్చారు చెప్పండి? ఏ పథకాన్ని పూర్తిగా అమలు చేసిరు చెప్పండి నాకు. బీఆర్ఎస్ వాళ్ళు ఏ పార్టీ ఏ పథకాన్ని తీసుకొచ్చిరు బీసీల గురించి, ఏ పథకాన్ని పూర్తిగా అమలు చేసిరు చెప్పండి నాకు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏ పథకాన్ని తీసుకొచ్చారు, ఏమి హామీ ఇచ్చారు? అరే ఎంత దారుణం అండి. బీసీ రిజర్వేషన్ 42% 6 నెలల లోపల కులగణన చేసి కంప్లీట్ చేసి సంవత్సరం లోపల బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సంవత్సరం మరైతుంది, సంవత్సరం దాకా ఏం మాట్లాడలే. అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని కులాలకు బీసీలో ఉన్న ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పినారు. బీసీ సప్లాన్ కింద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతామన్నారు. ఎన్ని పెట్టినారండి? మీకు తెలుసా? 3,000 కోట్లు పెట్టారు. సిగ్గుండాలి కదా ఇలా చెప్పుకోవడానికి. ఎందుకు ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు పైన మీ బీజేపీ పార్టీ అసలు స్టాండ్ ఏంటి? కేవలం ముస్లింలు దాంట్లో అన్నటువంటి ఆలోచనతో దాన్ని పక్కకు పెట్టేటువంటి ఒకటే చెప్తున్నా, బీసీల మీద ప్రేమ ఉంది. భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తున్నది, భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది. మా కేంద్ర క్యాబినెట్లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. ఇన్ని చేసినాం, మాకు ఇది చాలు, బీసీల పట్ల మాకు ఎంత ప్రేమ ఉన్నది, మేము ఎంత ప్రాధాన్యత ఇస్తాం బీసీల సంక్షేమం కోసం అని చెప్పేసి మాకు ఇది చెప్పుకుంటే చాలు, సరిపోతుంది. వీళ్ళు ఏం చేసినారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలింది కదా, ఏం చేసింది చెప్పండి. ఒక్క ముక్క చెప్పండి. ఒక్కటి కూడా చెప్పలేరు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది చెప్పండి. కేవలం ఆ గొర్రెలు చేపలు పెంచుకోమని చెప్పి దాంట్లో కూడా స్కాములు చేసి ఒక 2 వీలర్ పైన 150 గొర్రెలు తరలించినట్టు బిల్లులు వేసి స్కాములు వేసి 1,000 కోట్లు దొబ్బు తిన్నారు వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ అయితే దొబ్బు తిన్నారో గొర్రెల స్కామ్లో తిన్న డబ్బుల గురించి వీళ్ళు కుమ్మక్కైతున్నారు ఒకరికోలు, ఆ దొబ్బు తిన్న డబ్బులు పంచుకుంటున్నారు ఒకరికోలు. ఇదా వాళ్ళు చేసేది. నేను మళ్ళీ చెప్తున్నా, బీసీలకు ఏదైనా పార్టీ దేశంలో ప్రాధాన్యత ఇస్తుంది, బీసీలకు ఏదైనా పార్టీ మంచి చేస్తున్నట్టే కేవలం భారతీయ జనతా పార్టీ. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగా బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ రాష్ట్రంలో మేము వ్యతిరేకం కాదు. కేవలం బీసీల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు కానీయం. చివరిగా ముఖ్యంగా ఒక పక్కన బీజేపీ పార్టీ 3 దఫాలుగా కేంద్రంలో అధికారం అని రాష్ట్రంలో అధికారాన్ని చూడనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి బీజేపీ పార్టీకి సరే కొంత జనాలు కూడా బీజేపీ పార్టీ ఉంది, ఒకసారి బీఆర్ఎస్కి 2 సార్లు అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం, బీజేపీకి ఒకసారి ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన వస్తున్నటువంటి ఈ తరుణంలో సో మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మొన్న రాజా సింగ్ బయటికి వెళ్ళిపోవడం, దాని తర్వాత ఒక ఎమ్మెల్యే అట్లా వెళ్ళిపోవడం, ఇప్పుడు ఎంపీ సైతం కూడా కొంత గుర్రుగా ఉండడం, కొండ విశ్వేశ్వర్ లాంటి వాళ్ళు కూడా సో తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఒక ఎంపీకి సైతం ఉన్నటువంటి వ్యాఖ్యలు కూడా బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు? బీజేపీ పార్టీలో వేరే పార్టీలతో పోటీ పడకుండా వాళ్ళే పోటీ పడుతున్నట్టుగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఎట్లా ఉంటుందంటే, అంత్యోదయ సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు భారతీయ జనతా పార్టీ. అంత్యోదయ సిద్ధాంతం అంటే చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు డైరెక్ట్గా అందాలని సిద్ధాంతంగా పెట్టుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిది. రెండోది ఏంటంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. నీ సెల్ఫ్ అసలు నువ్వు మాట్లాడకూడదు. ఎప్పుడైతే నీ సెల్ఫ్ గురించి నువ్వు ఆలోచిస్తావో నీకు పార్టీలో స్థానం ఉండదు. అది ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎంత పెద్ద లీడర్ అయినా కావచ్చు. నువ్వు ముందు నేషన్ గురించి ఆలోచించు, దాని తర్వాత పార్టీ గురించి ఆలోచించు, దాని తర్వాత నీ గురించి ఆలోచించుకో. ఇప్పుడు
ఇప్పుడు అటువంటి నాయకులకు నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఒకటి. రెండోది, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. ఆయనకు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మనము ఈ రాష్ట్రంలో ఎటువంటి లైన్ తీసుకొని ఫుట్బాల్ ఆట ఆడించాలో, రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడతారు, ఫుట్బాల్ ప్లేయర్ ఆయన. ఆయన అదే ఫుట్బాల్తో ఈ రాష్ట్రంలో ఒక ఆట ఆడుకోవాలనేది ఒక సింబాలిక్గా ఫుట్బాల్ని తీసుకొని వచ్చినాడే కానీ ఆయన పార్టీ పైన వ్యతిరేకతతో కాదు, పార్టీ పైన ఏదో అలకాబూనినట్టు కాదు. ఆయన మంచి మేధావి. ఆయనకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా వంట పట్టించుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడ కూడా పార్టీ పట్ల ఎక్కడ కూడా ఆయన అలగడం కానీ ఎక్కడ కూడా ఎటువంటి వ్యతిరేకత ఉన్న వ్యక్తి కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లయితే ఏమీ లేవు అన్నటువంటి అభిప్రాయం రవికుమార్ వ్యక్తపరచడంతో పాటు ముఖ్యంగా ఏదైతే దేవుడి సంబంధించిన పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలకి కొంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారు. ఓట్ల చోరుకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కూడా ఇదేదో రాజకీయం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పించి రాజకీయం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ, అలాగే రాహుల్ గాంధీ, ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ చేస్తూ ఉన్నాడు. దీంట్లో ఓట్ల చోరీ లేదు, కేవలం బీహార్లో ఓడిపోతారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇటువంటి లైన్ తీసుకున్నారన్నటువంటి అభిప్రాయం రవికుమార్ గారు అయితే తెలియజేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.